ఉన్న ఒక బాధ్యత పాలకులకు రాష్ట్ర బడ్జెట్, దేశ బడ్జెట్. ఈ బడ్జెట్ బుక్ చూస్తే పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. అంటే దేశంలో ఎక్కడ కానీ, ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది. ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్. ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది? ఆదాయం కానీ ఖర్చు కానీ. ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు, అంత అప్పు, 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే, ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద, అసలు నడుగుతుంది నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది మోషన్. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి, ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం చేయిస్తుంది. కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. సో బేసికలీ మేము చేస్తుండేది అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ కాదు, అనాలిసిస్ ఆఫ్ అసత్యాలు. ఏవేవి అసత్యాలని చెప్తాను నేను. ఇప్పుడు గత ఏడాది ఎంత చూపించినారండి? ఆదాయం వచ్చేసి 1,28,126 కోట్లు. ఎప్పుడు? 2025-26 బడ్జెట్ గాను బడ్జెట్లో వాళ్ళు ఎంత చూపించినారు? 1,28,126 కోట్లు. కానీ సవరించిన ఆదాయం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, సవరణ ఎంత చూపించినారు ఈ బుక్లో? 1,11,865. అంటే బడ్జెట్లో ఏమో 1,28,126, సవరించిన ఆదాయం వచ్చేసి 1,11,865. మామూలే, సవరణలు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు జరుగుతుండే, ఎక్కువ లేకుండా ఎక్కువ తక్కువలు కొద్దిగా జరుగుతుండే. కాకపోతే మీరు ఇంకా ఫిబ్రవరిలో ఉండారు, ఇంకా 1.5 నెలలు ఉంది. పోనీ ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఫస్ట్ 9 నెలలది ఎంత వచ్చిందని చూస్తే 67,459 కోట్లు మాత్రమే. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందంటే ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? 2025-26లో మొదటి 9 నెలల కాలానికి మరి 67,459 కోట్లు. ఏది? పన్నేతర ఆదాయాలు. మరి ఈ ప్రకారంగా ఒకవేళ పెంచుకుంటూ పోతే ఈ 3 నెలలు, అంటే ఒరిజినల్గా ఇంతవరకు 9 నెలలు ఎంత వచ్చింది అనేది కానీ ఒకవేళ మిగతా 3 నెలలు కూడా చూస్తే ఎంత వస్తుంది మీకు? 90,000-95,000 కోట్లు రావాలా. 90,000-95,000 కోట్లు మాత్రమే మీకు వచ్చేది. కానీ మీరు వచ్చే సంవత్సరానికి ఎంత చూపిస్తున్నారు? 1,37,320 కోట్లు చూపిస్తారు. అంటే ఈ ప్రకారము ఎంత? ఈ సంవత్సరముకు వచ్చే సంవత్సరానికి 45% పెరుగుతుందంట ఆదాయం. విన్నారండి ఎవరన్నా? ఇది వీళ్ళకి అవార్డు ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళకి అవార్డు ఇచ్చి ప్రతి దేశాలు విదేశాలు అందరూ కూడా పిలుచుకొని కన్సల్టెంట్లకు పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో ఎక్కడన్నా కానీ విన్నారా 40% పెరిగే? ఇప్పుడు అవాస్తవాలు చెప్పేదానికన్నా ఒక లిమిటేషన్ లేదా?